భారత్ ఓ వైపు మేక్ ఇన్ ఇండియా వైపు దూసుకుపోతుంటే మరోవైపు కమ్యూనిస్టు యూనియన్లు అందుకు అడ్డుపడుతున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలే టార్గెట్ గా సమ్మెలు చేస్తుండటంతో ఆ కంపెనీలు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. 2020లో కర్ణాటకలో యాపిల్ ఫోన్ల తయారీ సంస్థ విస్టన్ ప్లాంట్ పై దాడి జరిగింది. తాజాగా చెన్నైలో శాంసంగ్ ప్లాంట్ ఉద్యోగులు నిరసనకు దిగారు. దీంతో కంపెనీ ఉత్పత్తిపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఈ నిరసనల వల్ల ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందా లేక నష్టం వాటిల్లుతుందా అనే విషయాలను తెలుసుకునే ముందు మన ఎన్హెచ్ ప్రైమ్ ఓటీటీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. www.nhprime.in వెబ్సైట్కు వెళ్లి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. చెన్నైలోని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లో కార్మికులు సమ్మె చేస్తున్నారు. వేతనాల పెంపు, ప్లాంట్లో కార్మిక సంఘాలకు గుర్తింపు వంటి డిమాండ్లతో నిరసనలు జరుగుతున్నాయి. సమ్మె ఆపాలని యాజమాన్యం ఎంత హెచ్చరించినా కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. శాంసంగ్ ప్లాంట్లలో దాదాపు 1800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 1000 మందికి పైగా కార్మికులు సెప్టెంబర్ 9 నుండి సమ్మెలో ఉన్నారు. ఇప్పటి వరకు 25,000 జీతాన్ని 36,000కు పెంచాలని, షిఫ్ట్ అలవెన్స్ ను 150 నుండి 250కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ 2007లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు అక్కడ కార్మిక యూనియన్ లేకుండానే అన్ని సక్రమంగా జరిగాయి. కానీ ఉన్నపలంగా యూనియన్ కు గుర్తింపు కావాలని కార్మికులు కోరుతున్నారు. ప్రస్తుతం నిరసనలు జరుగుతున్న ప్లాంట్లో టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటి గృహోపకరణాలు తయారవుతున్నాయి. మన దేశంలో సరిగ్గా పండుగల సమయంలో వీటి కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. అందులోనూ భారతీయులు పెద్ద ఎత్తున జరుపుకునే పండుగలైన దసరా, దీపావళి దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి నిరసనలు చేయడం వల్ల కంపెనీ పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే 80% ఉత్పత్తి మందగించినట్లు శాంసంగ్ ప్లాంట్ ప్రకటించింది. నిజానికి భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లపై కార్మిక సంఘాల పేరిట పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి. 2020లో కర్ణాటకలోని కోలార్ ఐఫోన్ తయారీ ప్లాంట్ పైన ఇటువంటి దాడే జరిగింది. ఐఫోన్ తయారీ పార్ట్నర్లలో ఒకటైన విస్టన్ కంపెనీ బెంగళూరులో ప్లాంట్ను నెలకొల్పింది. తైవాన్ నుంచి ఈ ప్లాంట్ను ఇక్కడికి తరలించింది. అయితే 2020లో ప్లాంట్ ఉద్యోగులు వేతనాలు పెంచాలనే డిమాండ్తో నిరసనలకు దిగారు. కొన్ని రోజులుగా ప్లాంట్ కార్యకలాపాలను స్తంభింపచేశారు. అది కూడా ఐఫోన్ విక్రయాలు ఎక్కువగా జరిగే సమయంలోనే ఈ నిరసనలు చేపట్టారు. ఇందులో కమ్యూనిస్టు కార్మిక సంఘాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఈ ఉద్యమాలను ముందు ఉండి నడిపించాయి. అయితే ఇవి కేవలం నిరసనలతో ఆగలేదు. నిరసన చేస్తున్న ఉద్యోగులు ప్లాంట్పై ఏకంగా దాడికి దిగారు. అందులోని సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. వందలాది ఐఫోన్లను ఎత్తుకు వెళ్లారు. దీంతో విస్టన్ కంపెనీ పెద్ద ఎత్తున నష్టపోయింది. ఏకంగా 436 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ నష్టాన్ని భరించలేక, ప్లాంట్ ఉద్యోగులు అడిగినంత జీతం చెల్లించలేక విస్టన్ కంపెనీ తమ ప్లాంట్ను టాటాకు అమ్మేసి తైవాన్కు తరలి వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న నిరసనలు కూడా ప్లాంట్ మూసివేతకు కారణమైతే ఈ పరిస్థితి ఆందోళన కలిగించే అంశమే. ఎందుకంటే భారత్లో ఇప్పుడిప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పుంజుకుంటోంది. ప్రపంచమంతా కోవిడ్ రెసిషన్తో పాటు యుద్ధాల కారణంగా ఆర్థిక ప్రగతి మందగిస్తున్న వేళ భారత్ మాత్రమే అభివృద్ధి వైపు దూసుకుపోతోంది. సగటున 7% జీడీపీతో ప్రపంచానికి టార్చ్ లైట్ లాగా భారత్ కనిపిస్తోందని అంతర్జాతీయ సంస్థలు కూడా కొనియాడుతున్నాయి. మరి అదే సమయంలో చైనా నుంచి తయారీ రంగాన్ని ఆకర్షించడానికి భారత్ PLI వంటి స్కీమ్లను ప్రవేశపెట్టింది. ఇవి ఇప్పుడిప్పుడే ఫలితాలను చూపుతున్నాయి. ఫోన్ల తయారీలో 2014లో భారతదేశం 2% ఫోన్లను మాత్రమే తయారు చేస్తుంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ఈ విధంగా భారత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో దూసుకుపోతున్న వేళ ఇటువంటి నిరసనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ సెక్టార్ను కాపాడుకోవడానికి ఉద్యోగులు తక్కువ జీతాలతోనే పనిచేయాలా అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతోంది. నిజానికి ఉద్యోగులు న్యాయపరమైన జీతాలు అడగవచ్చు. అందులో సందేహమేమీ లేదు. కానీ అది మొదటికే మోసం వచ్చేలా ఉండకూడదు. కర్ణాటకలో విస్టన్ ప్లాంట్ ఇందుకు ఉదాహరణ. ఉద్యోగులు తమ నిరసనలను తెలిపి యాజమాన్యంతో ఫలవంత చర్చల కోసం ప్రయత్నించి ఉంటే ప్లాంట్ మూసివేత వరకు పరిస్థితి వచ్చేది కాదు. ప్రస్తుతం చెన్నైలోని శాంసంగ్ కంపెనీలో జరుగుతున్న నిరసనల వల్ల కూడా ప్లాంట్లో ఉత్పత్తి 80% తగ్గిపోయింది. దీనివల్ల కంపెనీ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోతుంది. చివరికి మూతపడే దశకు చేరుకుంటే ఉద్యోగులకు జీతాలు పెరగడం కాదు కదా, కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి ఉద్యోగులకే కాదు, దేశానికి నష్టమే. ఈ చిన్న లాజిక్ ను కమ్యూనిస్టులు ఎలా మర్చిపోతున్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.